ఇంది కాబట్టి తప్పకుండా చర్చలకు రావాలి, మేము వెళతాం బాబు, భారత్ మేము చర్చలకు వస్తాం అని చెప్పినట్టయితే అయ్యింది. అయితే షహబాజ్ షరీఫ్ విజయం ప్రకటించుకున్నారు కదా, ఇది పాకిస్తానీల విజయం అని చెప్పేసి, భారత్ గెలిచింది, మాకు ఎటువంటి నష్టం జరగలేదు అని చెప్పి. కానీ ఒక వీడియో బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ దాడులతో ఎటువంటి నష్టం జరగలేదు, విజయం సాధించామని చెప్పుకునే షహబాజ్ షరీఫ్ బయటది. ఈ నెల 9వ తారీఖున పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తనకు ఫోన్ చేశారని, భారత్ మిసైల్స్ ప్రయోగించింది నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద అని చెప్పి ఆయన మాట్లాడారు. ఓపెన్ అయిపోయారు. ఒకసారి బయట విందాం. అండి ఇప్పుడు నిన్న दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिफ मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. రైట్, అది ముందేమో మేము గెలిచామని చెప్పి ప్రకటించుకుని ఇప్పుడు అన్యాపదేశంగా చెప్పారని అనుకోను, వ్యూహాత్మకంగానే ఆయన రివీల్ చేస్తూ ఉన్నారు దాడి జరిగింది అని చెప్పి. ఎలా ఉందంటేనండి, నిన్న పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విదేశాంగ మంత్రి స్థాయిలో ఉన్న ఆయన నిన్న ఒక టెలిగ్రాఫ్, బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ వేసినట్టు ఒకటి చెప్పుకున్నాడు. అందులో ఏంటంటే ఈ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన రఫేల్ని పడగొట్టేసి అది కాలిపోతున్నట్టు ఫోటో ప్రదర్శించాడు ఆయన. చూడండి ఎంత. తర్వాత మన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదంతా ఇది మిస్ఇన్ఫర్మేషన్, ఇది నిజం కాదు, టెలిగ్రాఫ్ దీన్ని ప్రచురించలేదని చెప్పారనమాట. చూడండి వాళ్ళు ఎంత గాంభీర్యాలు పోతున్నారంటే, వీడియో గేమ్స్ ఒకటి, వెనకాల బ్యానర్లు పెట్టుకోవడం, ఇలా ఏది నోటుకొస్తే ఏదని చెప్పడం. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు 25 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు ఏంటంటే అసలు పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. వీళ్ళు ఈ ఆర్మీ ఎస్పెషల్లీ అసిమ్ మునీర్ చేసిన ఒక్క ఫలితంగా సింధు నది మొత్తం నీటి బొట్టు కూడా భారతదేశం రిలీజ్ చేయడం లేదు. మన టెర్రరిస్టులు చేసిందని టెర్రరిస్టులని, ప్రభుత్వాన్ని, ఆర్మీని ఎండగొడుతున్నారు పాకిస్తానీ ప్రజలు. అందుకనే లేదు మనం విజయం సాధించాం, అపజయం పొందలేదు, ఇదంతా అని గాంభీర్యం చెప్పుకుంటున్నారు. కానీ పాకిస్తానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎన్ని చేసినా ఈ బూటకాలని పాకిస్తానీ ప్రజలకు తెలిసింది, అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. అదేవిధంగా ఎంతో యుద్ధరంగ నిపుణులు కూడా చెప్తున్నారు పాకిస్తాన్ కుక్కలాగా పారిపోయింది అని. యుద్ధరంగ నిపుణులు చెప్తున్నారు, ఆస్ట్రేలియా యుద్ధరంగ నిపుణులు ఇలాగనమాట, వైమానిక రంగ యుద్ధ నిపుణులు. సో పాకిస్తాన్ ఓటమి అనేది అంతర్జాతీయ సమాజం చూసింది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ కూడా నిన్న ప్రచురించాయి. ఏమనంటే ఒక అద్భుత విజయాన్ని భారత్ నమోదు చేసుకుంది అని. రష్యా అంగీకరించింది, ప్రపంచ దేశాలు అంగీకరించింది, కొన్ని దేశాలు కంగ్రాట్స్ కూడా చెప్పినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్ గాంభీర్యాన్ని ఎవ్వరూ పాకిస్తానీలు కూడా నమ్మే పరిస్థితి ఇక్కడ కనపడడం లేదు. పాకిస్తాన్